హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనం రొయ్యలు ఫ్రై చేసుకుందాం రండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చెక్క మొగ్గ వేసుకొని తర్వాత ఆనియన్స్ వేసుకొని వేపుకోవాలి. తర్వాత ఆనియన్స్ 2 వేసుకుంటే టమోటా 1 వేసుకోవాలండి. చిన్నదే వేసుకోవాలి. ఎందుకంటే రొయ్య తీపి ఉంటుంది కాబట్టి టమోటాలు ఎక్కువ వేస్తే రొయ్యల కూర తీపి వచ్చేస్తుంది. రొయ్యలు ఫ్రై అందుకని చెప్పి ఒక చిన్న టమోటా వేసుకొని వేపుకున్నాను. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. తర్వాత కొంచెం ధనియాల పొడి, చికెన్ మసాలా వేశానండి. చికెన్ మసాలా వేస్తే ఏందంటే కొంచెం రొయ్యలో స్మెల్ అనేది తగ్గుతుంది. నీచు వాసన అనేది. ఆ నీచు వాసన వస్తే అస్సలు తినరండి మా ఇంట్లో. అందుకని చెప్పి వేశాను. వేసి బాగా వేపుకున్న తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని వేపుకుంటున్నానండి. రుచికి తగినంత ఏసేసుకున్నానండి. అంటే ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోవాలండి. ముందే రొయ్యల్లో వేసి ఉడకబెడతాను నేను. రొయ్యల్లో ఉప్పు, పసుపు వేసి కాస్త ఉడకబెడతానండి. అందుకే ఇప్పుడు పసుపు వేయలేదు చూడండి. ఉడికిచ్చిన రొయ్యల్ని వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత ఉడికిచ్చిన రొయ్యలు వేసి కలుపుకున్న తర్వాత కొంచెం టీ గ్లాస్‌లో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం దగ్గరికయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే రొయ్యకి ఉప్పు, కారం, మసాలాలు అన్నీ బాగా పట్టాలి గదా! అందుకని వేశాను ఆ వాటర్. లేకుంటే అవి గూడా వెయ్యను. చూడండి వేసి వేపుతూ ఉన్నానండి. ఈలోపు పక్కన అన్నం వండేసి మా వాడికి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. మా ఆయనకి ఎగ్ పొరటు చేశాను. వాళ్ళిద్దరికీ ఈరోజు వద్దన్నారండి రొయ్యలు. అందుకే మా ఇంట్లో వాళ్ళకి నాకు మాత్రమే చేసుకున్నాను. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని దించేసుకున్నానండి. ఓకే అండి.